నమస్తే అండి. బీజేపీ ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గాన్ని పరిశీలిస్తే ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నితిన్ నబీన్ తన కొత్త టీములో యూపీకి సింహభాగం కట్టబెట్టగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒక్కరికి కూడా చోటు కల్పించలేదు. మరి ఈ జాబితాలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న హరీష్ ద్వివేద, శృతి ఇరానీ, జాతీయ కార్యదర్శులుగా ఉన్న బోలా సింగ్, సంగీత యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న రేఖా వర్మ, డాక్టర్ తారిక్ మన్పూర్ మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే వీరంతా. వీరితో పాటు ఓబీసీ మోర్చా మరి జాతీయ అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్య, మైనారిటీ మోర్చా మరి జాతీయ అధ్యక్షుడిగా మరి కున్వార్ వాసిత్ ఆలీని నితిన్ నబీన్ ఎంపిక చేశారన్నమాట. పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న జాతీయ కార్యవర్గంలో యూపీ నుంచి ఏకంగా 8 మందికి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక ఒక వ్యూహం 2027లో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే దీనికి ప్రధాన కారణమని మనకు అర్థమవుతుంది. 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారిలో ముఖ్యంగా ఓబీసీ మోర్చాకు అమర్పాల్ మౌర్యను ఎంపిక చేయడం మరి వ్యూహాత్మకంగా చూడవచ్చు. తెలంగాణకు చెందిన డాక్టర్ కె లక్ష్మణ్ స్థానంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓబీసీ నేత అమర్పాల్ మౌర్యకు జాతీయ ఓబీసీ మోర్చా పగ్గాలు అప్పగించడం వెనుక ఆ రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను బలోపేతం చేసే లక్ష్యం కనిపిస్తుంది. మరి మౌర్య, కుష్వాహా, శాక్వా సైని వంటి ప్రభావవంతమైన మరి వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు బీజేపీ తెలుస్తుంది. 2014 నుంచి యూపీలో బీజేపీకి మరి అండగా నిలిచిన ఓబీసీ ఓటు బ్యాంకులో 2024 లోక్సభ ఎన్నికల్లో కొంత చీలిక వచ్చింది. ఓబీసీ వర్గాల్లో మాత్రం యాదవులు సమాజ్వాదీ పార్టీ వెంట నిలవగా మరి యాదవేతర ఓబీసీ వర్గాలు కాషాయ దళానికి వెన్నుదన్నుగా నిలిచాయి. సమాజ్వాదీ పార్టీ మరి పీడీఏ వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీ వర్గాలు పీడీఏ మరి ఈ పేరుతో అమలు చేసిన వ్యూహం 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఈ క్రమంలో తాము చేజార్చుకున్న యాదవేతర ఓబీసీ మరి వర్గాలను మళ్ళీ తమ వైపు తిప్పుకునే వ్యూహాల్లో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మౌర్య వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యులు అమర్పాల్ మౌర్యను ఎంపిక చేసినట్లు మరి స్పష్టంగా అర్థమవుతుంది. యూపీ రాజకీయాల్లో కేశవ్ ప్రసాద్ మౌర్య మరి తర్వాత జాతీయ స్థాయిలో మౌర్య సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా అమర్పాల్ మౌర్య ఎదిగాడనమాట. గతంలో యూపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి పనిచేసిన ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్లో నాన్ యాదవ్ ఓబీసీ ఓట్లను మళ్ళీ బీజేపీ వైపు తిప్పుకోవడానికి ఈ నియామకం ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం గట్టిగా భావిస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రిగా పనిచేసిన శృతి ఇరానీ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి యావత్ దేశం దృష్టిని ఆకట్టుకున్నారన్నమాట. మరి మాటకారితనంలో కూడా పార్టీలో మంచి వ్యక్తిగా పేరుగాంచిన ఆమె జాతీయ ప్రధాన కార్యదర్శి మరి పదవిని చేపట్టడం మరి తద్వారా యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఆమె సేవలను పార్టీ మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఆమెతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన హరీష్
ద్వివేదిక కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించగా, మరి యువ నాయకురాలు, మరి రాజ్యసభ సభ్యురాలు సంగీత యాదవ్కు కూడా జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా ఈ జాతీయ బృందంలో 40 ఏళ్ల లోపు వయసున్న వారేనమాట. ఇప్పుడు తీసుకున్న వారంతా 40 ఏళ్ల వయసు లోపు ఉన్నవారే 6 ఉన్నారు. 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 15 మంది ఉన్నారు. మరియు 50 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 21 మంది ఉన్నారు. ఇదండి ఈ వీడియో అయితే. వీడియోకి ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. నమస్తే, ధన్యవాదాలు.